కాబోయే మొగుడు విషయంలో కొండంత కోర్కెలు ఆకాశమంత ఆశలు పెట్టుకున్నారే, అలాంటి వాళ్ళకి వీడ అంతాడా? ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటానికి మీ అన్నయ్య వాడికిచ్చి పెళ్లి చేస్తాడా ఏంటి? అతిలోక సుందరు లాంటి కూతుళ్లకు జగదేక వీరుళ్లాంటి అల్లుణ్ణి తీసుకురాడు. అలాంటి వాడు నా ముని మనమడు వెంకటేశ్వర్లు ఒక్కడేనే. నేను తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు చూపించు, నేనంటే నీకెంత ఇష్టమో అప్పుడు నాకు తెలుస్తుంది. అలాగే బావా. పద్నాలుగేళ్ల క్రితం నేను ఇచ్చిన బొమ్మని ఎంత భద్రంగా దాచుకున్నావు పద్మావతి. నువ్వు అలివేళ్ళ మొండిదానివి కాదు, చాలా సున్నితమైన దానివి. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. బావ ఇచ్చిన బొమ్మ రూమ్లో ఉండిపోయింది. బ్యాంక్ అబ్బాయి మంచోళ్ళ లేడు. దాన్ని ఏమైనా చేస్తే అమ్మో ప్రాణం పోదు. నేనే నీ బావునని నీకు కూడా చెప్పలేకపోతున్నాను. సారీ పద్మావతి. హలో, ఎక్స్క్యూజ్ మీ. కమ్ ఇన్ ప్లీజ్. ఏంటండి? నా వస్తువు ఒకటి లోపలుంది, తీసుకెళ్ళడానికి వచ్చాను. అయ్యో, మీ వస్తువులు నేను తీసుకుని వెళ్ళిపోనండి. ఈ రూమ్ లోనే భద్రంగా ఉంటాయి. ఏవి తీసుకెళ్ళినా పర్వాలేదు, ఆ ఒకటి మాత్రం మిస్ కాకూడదండి. అంత ఇంపార్టెంట్ ఐటమ్ అయితే వెంటనే తీసుకెళ్ళండి. పక్కకు తప్పుకోండి. మీరు కొంచెం పక్కకు తప్పుకోండి. అయ్యో సారీ. ఇక్కడే ఉండాలి, కనిపించట్లేదేంటి? అయ్యో నాకేం తెలియదు పద్మావతి గారు. ఇంతకీ ఏ వస్తువు అండి? గోల్డ్ ఐటమా? అంతకంటే ఎక్కువ. ప్లాటినం ఐటమా? అంతకంటే ఎక్కువ. డైమండా? అంతకంటే ఎక్కువ. ప్రపంచంలో అంతకంటే విలువైన ఏముంటాయండి? జ్ఞాపకాలుంటాయండి. జ్ఞాపకాలు ఇన్సిడెంట్స్ రూపంలో ఉంటాయి గానీ థింగ్స్ రూపంలో కూడా ఉంటాయా? డిస్టర్బ్ చేయకుండా కామ్గా ఉంటారా? అబ్బో, మీరు కూడా అల్వేల్ గారు లాగా బాగా సీరియస్ అవుతున్నారండి. నచ్చని మాటలు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఓకే ఓకే, డిస్టర్బ్ చేయను, మీరు క్యారీ ఆన్. ఏమైంది? ఇక్కడే పెట్టాను కదా. ఇదేనా? మీరెందుకు తీసుకున్నారు? ఇవ్వండి. అంటే ఇది కొంచెం టిపికల్ గా వెరైటీగా ఉంటే చూస్తున్నాను. మా వస్తువు టచ్ చేయొద్దని మీకు చెప్పాం కదా. ఇవ్వండి. ఏంటండి మరి ఇది కూడా టచ్ చేయకూడదా? రబ్బర్ బ్యాండ్ దగ్గర నుంచి డైరీల వరకు ఏవి టచ్ చేయకూడదు. ఇవ్వండి. 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 ఏమండి, ఇది కాసేపు కనబడిపోయేసరికి ఎంత టెన్షన్ పడుతున్నారు? మీకు అనవసరం. నా బొమ్మ నాకు ఇచ్చేయండి. ఇది ఆఫ్టర్ ఆల్ బొమ్మే కదండి. మీకు ఆఫ్టర్ ఆల్, నాకు వెరీ ఇంపార్టెంట్. ఇవ్వండి. నేను ఇవ్వను. ఇవ్వండి. నేను ఇవ్వను. ఇవ్వండి. ఇవ్వండి. ఇది కనబడిపోతే ఎంత కంగారు పడ్డారు? ఇది ఒకవేళ కింద పడితే? ఆ? 啊！ Ah! 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 啊！ Ah
పద్మావతి గారు, హలో పద్మావతి గారు. ఇంకోసారి పిచ్చి పని చేస్తే బాగుండదు. ఆ బొమ్మతో అంత అటాచ్మెంట్ ఏంటండి? మీకు అనవసరం. బట్ వన్ థింగ్, ఇంకెప్పుడు మీరు లిమిట్స్ దాటి ప్రవర్తించకండి. ఆ బొమ్మతో ఉన్న రిలేషన్ ఏంటో చెప్పొచ్చు కదండి. అమ్మ నాన్న తర్వాత నాకెంతో విలువైంది. ఇదంటే నాకెంతో ఇష్టం, అభిమానం. ఎంతకంటే డీటెయిల్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చిన గిఫ్ట్ నువ్వు ఎంత అభిమానంగా చూసుకుంటున్నావు పద్మావతి. ఈ ట్రెండ్లో ఇలాంటి సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్ అమ్మాయి ఉండటం నిజంగా గ్రేట్. ఏం చేద్దాం? బుద్ధి వచ్చేట్టు చేద్దాం. ఎలా? ప్లాన్ నేను వెయ్యనా? ముసలి ప్లాన్స్ మాకు అవసరం లేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదే. మరీ ఎంత ఓల్డ్ అవసరం లేదు. నేనే ప్లాన్ వేస్తాను. నేను కూడా వేస్తా. నేను కూడా వేస్తాను. 3 ప్లాన్స్ వద్దు, ఒకే ప్లాన్ ని ముగ్గురం అమలు చేద్దాం. ఎలా? చెప్తాను వినండి. హా, అది ప్లాన్ ఎలా ఉంది? ఇంచుమించు నేననుకున్నట్టే ఉంది. క్రెడిట్ అంతా నాకు వచ్చేస్తుందని నీ కుళ్ళే. ప్లాన్ అద్భుతంగా ఉంది. ఈ ప్లాన్ తో బ్యాంక్ మేనేజర్ తనంతట తానే లగేజ్ పట్టుకుని పారిపోవాలి. అవును, తను నాకు ఇష్టమైన బొమ్మతో ఆట పట్టించి నన్ను బాధ పెట్టాడు. నా చున్నీ లాక్కున్నాడు. వాడు నాకు లైన్ వేస్తున్నాడే. ఏదైనా కేసులో దొరికిపోతే నీ వయసుకి జాలిపడి ఫైన్ కూడా వేయరు. అలాంటిది నీకు లైన్ వేస్తున్నాడంటావా? మా ఇద్దరి కారణాల కంటే నీ కారణం టూ మచ్ గా ఉంది. లేదే, వాడు నన్ను అదో రకంగా చూస్తున్నాడు. పెళ్లికి ముందు మా వీధి చివరి నుండే సూరిగాడు అలానే చూసేవాడు. ఇప్పుడు ఆ మేనేజర్ గాడు అలానే చూస్తున్నాడమ్మా. పద్దు, దీన్ని మన టీం నుంచి తీసేద్దాం. చాలా ఎక్కువ మాట్లాడుతుంది, తీసేద్దాం. వద్దే, నేనుంటాను. మంచి టైం చూసి ముహూర్తం పెడతాను. హలో, నేను బ్యాంక్ మేనేజర్ వెంకీనేనండి. ఏం కావాలో చెప్పండి. అలాగే తప్పకుండా చేద్దామండి. చేద్దాం. అమ్మయ్యా. ఏం చేస్తున్నాడు? గోడెందుకు ఎక్కుతున్నాడు? అమ్మయ్యా. హలో, అమ్మని పోయి దేనికంట్లోనే పడ్డానా? గోడెందుకు ఎక్కావు? ఆ, అది అది గోడ ఎంత స్ట్రాంగ్ ఉందో చెక్ చేస్తున్నాను. 20 ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా గట్టిగానే ఉంది. దాన్ని నువ్వు చెక్ చేయాల్సిన అవసరం ఏంటి? చాలా ఏళ్ళైంది కాబట్టి ఏ తుఫాన్కో విరిగిపోకుండా ఎలా ఉందా అని చెక్ చేస్తున్నాను. నాకు ఆతిథ్యం ఇచ్చిన సర్పంచ్ గారికి అవసరం అయితే బ్యాంక్ లో నిప్పిద్దాం అనుకుంటున్నాను. నువ్వు? అవును. మా నాన్నకి? అవును. అవసరమైతే మా నాన్నే మీ బ్యాంక్ కి అప్పిస్తారు. నువ్విచ్చేదేంటి గోంగూర? జోక్ చేసే అల్వేల్ గారు. గోడెక్కితే సిగ్నల్ సరిగ్గా వస్తాయని ఎక్కా. ఆహా, మరి ఫోన్ ఏది? జేబులో ఉంది, ఇప్పుడు తీస్తా. కవరింగ్ లో చాలు. నిజం చెప్పు. ఇప్పుడు నిజం చెప్పేస్తాను. గోడెక్కితే ఊరు కనబడుతుందని ఎక్కాను. అవును, మరి ఇది పెద్ద చైనా వాళ్ళు. ఇంత చిన్న విషయానికి సిబిఐ వాళ్ళకి ఇంత ఇంట్రోగేషన్ ఏంటండి బాబు? ముందు నువ్వు దిగుతావా లేదా? నేను దిగను. దిగకపోతే బుక్ అయిపోతావు. ఏంటి బెదిరిస్తున్నారా? ఈ రోజు నువ్వు అయిపోయావు. నాన్నా, 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 వెంకీ? నాన్నా. అయ్యో, దిగు. వెంకీ, గోడెందుకు ఎక్కావురా?
నానా నానా ఉండు. చిన్నప్పుడు ఒకసారి ఇలా పిలిచే వీప్ మీద వాత పెట్టించింది. మళ్ళీ ఏం చేయబోతుంది ఇది? నానా దిగు. నానా అయ్యో నానా. అయ్యో బాబోయ్, ఏమన్నా మీరు గోడ ఎక్కలేదు పాడెక్కారు తెలుతుందా? గోడెందుకు ఎక్కావు బాబు? ఆ, ఫోన్ కి సిగ్నల్ సరిగ్గా రాకపోతే ఎక్కాను. అబద్ధం నాన్నగారు. నాకు అలాగే అనిపిస్తుంది. వీడి చూపు ప్రవర్తన చూసినప్పుడే నాకు అర్థమైంది వీడు గోడలు దూకే రకమని. దిగుబాబు. గోడే కదండి, ఏమవుతుంది? అసలు ఎక్కాల్సిన అవసరం ఏంటి? అంటే ఊరంతా కనబడుతుందని. ఇందాకనేమో సిగ్నల్స్ అన్నారు, ఇప్పుడేమో ఊరు కనపడుతుందని అంటున్నారు. ఏది కరెక్ట్ అండి? ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత చేస్తున్నారు? చిన్న విషయం కాదు బాబు. నీ దృష్టిలో ఇది గోడే కావచ్చు, నా దృష్టిలో ఇది 2 ఊళ్ల మధ్య కంచె, 2 దేశాల మధ్య సరిహద్దు. లక్ష్మణుడు గీసిన లక్ష్మణ రేఖ లాంటిది. నా ఇంటి పక్కన శ్మశానం ఉంది కాబట్టి గోడ కట్టాను. బలరాముడు, ఏమిట్రా ఆ మాటలు? నీ చెల్లెలేమో తన ఇంటి పక్కన గుడుంది అనుకుంటోంది. నీ మాటలకి తన మాటలకి ఎంత తేడా ఉందిరా. తను పెళ్లి చేసుకుని వచ్చిన క్షణం నుంచి తిడుతూనే ఉన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు తిడతారండి? మీరన్న ప్రతి మాటను తను పడుతూనే ఉంది. మీరు వేసిన శిక్షను అనుభవిస్తూనే ఉంది. అత్తయ్యని ఇప్పటికైనా నోరు మూయండి. నాకు బుద్ధులు నీతులు నేర్పే వాళ్ళు అయిపోయారా మీరు? ఎవరు మాట్లాడకండి. నువ్వు దిగు బాబు. నాన్నగారి సహనాన్ని పరీక్షించకండి. తన ఆవేశాన్ని చూడాలనుకోకండి. దిగండి. సిలక్క చెప్పినట్టు చెప్తుంటే అర్థం కావట్లేదండి మీకు? తప్పు చేసిన వాళ్ళని క్షమించడం గొప్ప గుణం అంటారు. అలాంటిది మీరు మీ చెల్లెని క్షమించలేరా? అయ్యి బాబోయ్, ఈయన చాలా ఎక్కువ మాట్లాడేస్తాడు. నా ప్రేమను కాదనుకుని తన ప్రేమే గొప్పదనుకుని వెళ్లిపోయిన దుర్మార్గురాల్ని నా ప్రాణం ఉన్నంత వరకు క్షమించలేను. నా పరువుని, ప్రతిష్టని, గౌరవాన్ని నలుగురిలో దిగజార్చి 10 మందిలో తలదించుకునేలా చేసి వాడితో లేచిపోయిన ఆడదాన్ని క్షమించలేను. ఒళ్ళు కొవ్వెక్కి ఇంకొక్క మాట మాట్లాడినా బాగుండదు. నా మాటకే ఎదురు చెప్తావా? ఎంత ధైర్యం నీకు? అది కాదు సార్, ఆడదాన్ని గౌరవించే దేశం మంది. అందులోనూ అమ్మంటే దేవత అంటారు. అలాంటిది నా కళ్ళ ముందే ఒక అమ్మకు అంత అవమానం జరుగుతుంటే తట్టుకోలేక అలా అనేశాను. ఏమనుకోకండి. ఇప్పుడు ఏంటి సార్, నేను దిగాలి అంతే కదా సార్? దిగిపోతాను. ఇదే నీ మొదటి తప్పు, చివరి తప్పు కింద వదిలేస్తున్నాను. ఇంకోసారి గోడెక్కే ప్రయత్నం చేయకు. అతిథివి, బ్యాంకు మేనేజర్ అని కూడా చూడను. అర్థమైందా? అర్థమైంది సార్.
లోపలికి రండి. ఇంకోసారి ఇలాంటి సాహసం చేయకు బాబు. మా నాన్న సంగతి నీకు పూర్తిగా తెలీదు. జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది. ఏది అవన్నీ ఇవాళ మీరు బావసేతిలో బతికిపోయారు, లేదంటే ఏ గుణం పెంచుకుని పొడిచేసేవాడు. శివుడి కోపానికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ శివుణ్ణి కొలిచే నా భర్త కోపానికి హద్దు ఉండదు. జాగ్రత్త బాబు. పదండ్రా ఇంకా. పదండి పదండి రండి. ఆ వెంకీ గారిని శిక్షించటానికి టైం దగ్గర పడింది. అందుకే ప్లాన్ ఏ వర్కౌట్ చేద్దాం. ప్లాన్ ఏనా అంటే మనం వాడి మీద చేయబోయే మొదటి దాడి. ఏం చేద్దాం? గరుడ పురాణంలోని కుంభీపాకం శిక్షని అమలు చేయబోతున్నా. అంటే మూగ జీవాల్ని హింసించే వాళ్ళని వేడివేడి నూనెలో వేసి మరిగించే శిక్ష. ఆ, మనం మోగజీవాలము కాదు, వాణ్ణి వేడి నూనెలో మరిగించను లేము. అందుకే కార కుంభీపాకం అని కొత్త కాన్సెప్ట్ కనిపెట్టాను. కార కుంభీపాకం అంటే వాడు తినే ఫుడ్ లో గొడ్డు కారం వేయడం. కమాన్, ఆ, వెయ్, ఇంకొంచెం వెయ్, ఇంకొంచెం వెయ్. ఈ ముసలికి వెయ్, వెయ్ ఇంకొంచెం. నానుండవే. ఇంత కారం తింటే ఏం కాదా? అవ్వాలనే కదా వేసేది. పాపం జాలి చూపించే వాళ్ళు మన టీంలో ఉండకూడదు. అయితే జట్లోంచి తీసేద్దాం. అది కాదు, మరి ఇంత శిక్ష అవసరమా? వాణ్ణి బొమ్మ పట్టుకుని ఏడిపించాడు, మర్చిపోయావా? మర్చిపోలేదు. నా చున్నీ లాక్కున్నాడు, మర్చిపోయావా? మర్చిపోలేదు. అంతఃపురంలా చూసుకునే మన బెడ్రూమ్ ని ఆక్రమించుకున్నాడు, మర్చిపోయావా? మర్చిపోలేదు. మీ బామ్మకి సైట్ కొట్టాడు, మర్చిపోయావా? ఏ? అందరూ భోజనానికి రండి. ఏండా బ్యాంక్ మేనేజర్ గారు, భోజనం టైం అయింది, భోజనానికి రండి. వస్తున్నానండి. రండి రండి. కూర్చోండి బాబు. రండి కూర్చోండి. కూర్చో బాబు. థ్యాంక్స్ అండి. అవునక్క, భోజనానికి ఎప్పుడు ముందుగా ప్లేట్ ఎట్టు కూర్చునేవారు బామ్మగారు, ఏరి అక్కడ కనబడరండి. బంగారాలు రండమ్మా, భోంచేద్దాం. అవేంటమ్మా? అతిథి కోసం స్పెషల్ గా వండి తీసుకొచ్చాం నాన్న. వెరీ గుడ్. ఎప్పుడు చేశారు? అప్పుడు నువ్వు చూడలేదులే. మీరు కూడా కూర్చోండమ్మా. అతిథి తిన్నాక తింటాం నాన్నగారు. నా పిల్లల మర్యాదలు చూసావా బాబు? చూస్తున్నానండి, చూస్తున్నాను. బామ్మ నువ్వు కూర్చో. అతిథి దేవో భవ అన్నారు, నేను తర్వాత తింటాలే. అయ్యి బాబోయ్ బామ్మగారు, మీరు ఈ మాట అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. నువ్వు తినరా. అలివేలు, నాకు కూడా కొంచెం వడ్డించమ్మా. తిన్నావంటే చస్తావురా. అతిథి కోసం చేసిన వంటలు అడిగావంటే చేస్తావని అంటుంది.